హలో వ్యూయర్స్, టీజీ పాలిసెట్ 2025 కౌన్సిలింగ్ తర్వాత డిప్లొమా స్టార్ట్ అవుతుంది మీకు. ఓకే, ఆ డిప్లొమా ఎలా ఉంటుంది, ఆ కోర్సు గురించి మీకు కొన్ని డౌట్స్ ఉండొచ్చు. ఆ డౌట్స్ క్లారిఫై చేయడానికి ఈ వీడియో చేశాను. ఓకే, సో దీంట్లో టీజీ పాలిసెట్ తర్వాత డిప్లొమా అనేది 3 సంవత్సరాల కోర్స్, 3 ఇయర్స్ కోర్స్. ఓకే, సో 3 ఇయర్స్ కోర్స్ అంటే ఈచ్ ఇయర్లో 2 సెమిస్టర్ చదువుకుంటారు. అంటే మీరు ఫైనల్ ఎగ్జామ్స్ అనేటి ఇయర్లీ 2 టైమ్స్ రాస్తారు సెమిస్టర్ వైజ్. ఓకే, ఫస్ట్ సెమిస్టర్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అండ్ సిక్స్త్. సో ఈ విధంగా మీకు 6 సెమిస్టర్లు ఉంటాయి. ఫస్ట్ సెమిస్టర్లో బేసిక్స్ నేర్చుకుంటారు. చాలా మటుకు అన్ని బ్రాంచెస్ కూడా కామన్ ఉంటాయి. ఓకే, అండ్ సపోజ్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే ఈసీ ట్రిపుల్ ఈ అనుకోండి, కొన్ని కామన్ సబ్జెక్ట్ ఉంటాయి. ఈసీ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, డబల్ ఈ అంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. సో ఇక్కడ మీకు కొన్ని కామన్ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. బట్ బేసిక్ సబ్జెక్ట్స్ మాత్రం అన్ని బ్రాంచ్లో కూడా కామన్గా ఉంటాయి. ఓకే, సో జనరల్గా ఫస్ట్ ఇయర్కి వచ్చేసరికి మనకేంటి ఫస్ట్ సెమిస్టర్లో అండ్ సెకండ్ సెమిస్టర్లో దీంట్లో బేసిక్ సబ్జెక్ట్ అవుతాం, నెక్స్ట్ అడ్వాన్స్ అవుతాం. సపోజ్ లైక్ మ్యాథమెటిక్స్ తీసుకోండి, ఫస్ట్ బేసిక్ మ్యాథమెటిక్స్ చదువుకుంటారు, తర్వాత నెక్స్ట్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అండ్ దెన్ అడ్వాన్స్ లైక్ బేసిక్ ఫిజిక్స్ అండ్ నెక్స్ట్ అప్లైడ్ ఫిజిక్స్ అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ జనరల్ కెమిస్ట్రీ. సో ఈ విధంగా ఒక్కొక్క సబ్జెక్ట్ అండ్ అడ్వాన్స్మెంట్ అలాంగ్ విత్ ల్యాబ్స్ ఎక్సెప్ట్ ఫర్ మ్యాథ్స్ కాకుండా ఫిజిక్స్, కెమిస్ట్రీ మీకు ల్యాబ్లు కూడా ఉంటాయి. ఓకే, అలానే కాకుండా కొన్ని బ్రాంచెస్ సబ్జెక్ట్స్ మీకు ఇంట్రడ్యూస్ చేస్తారు, లైక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మెటీరియల్స్ అండ్ బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ అండ్ నెక్స్ట్ ఎలక్ట్రానిక్ డివైజెస్ సర్క్యూట్స్, ఈడిసి లాంటిది. ఓకే, అంటే ఈసీ సబ్జెక్ట్ అండ్ ట్రిపుల్ ఈ సబ్జెక్ట్ అండ్ ప్రోగ్రామింగ్ సి కంప్యూటర్ సబ్జెక్ట్, ఇవన్నీ కూడా వస్తాయి. మళ్ళీ మెకానికల్ ఇంజనీరింగ్, డ్రాయింగ్. సో ఇవన్నీ కూడా మీకు యాడ్ అవుతూ ఉంటాయి. సో వీటితో పాటు ల్యాబ్స్ కూడా చేస్తారు మీరు అక్కడ. ఓకే, సబ్జెక్ట్ చదువుకుంటూ ల్యాబ్స్ కూడా కంప్లీట్ చేసుకుంటారు అక్కడ. ఓకే, సో కాబట్టి ఫస్ట్ ఇయర్ మొత్తం కంప్లీట్ బేసిక్స్ ఉంటాయి మీకు. ఓకే, సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మెయిన్ కోర్కి ఎంటర్ అవుతారు. ఏదైతే మీరు బ్రాంచ్ ఉందో దాని మెయిన్ సబ్జెక్ట్స్కి ఎంటర్ అవుతారు. లైక్ సెకండ్ ఇయర్ అంటే థర్డ్ సెమిస్టర్ రాగానే బేసిక్ సబ్జెక్ట్స్ అనేది మీకు స్టార్ట్ అవుతాయి, మెయిన్ సబ్జెక్ట్స్, మీ కోర్ సబ్జెక్ట్స్ ఇక్కడ. ఓకే, సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అయితే ట్రిపుల్ ఈ వాళ్ళ తీసుకుంటే ఎలక్ట్రికల్ మెషిన్స్ లైక్ డీసీ మెషిన్స్, బ్యాటరీస్ అని, పవర్ సిస్టమ్, ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్ జనరేషన్ అని, ఈపీహెచ్జి అండ్ నెక్స్ట్ మన ఎలక్ట్రికల్ యూటిలైజేషన్ అని, ఎస్టిమేషన్ అని. ఓకే, సో ఈ విధంగా మీకు బేసిక్ సబ్జెక్ట్స్ అన్ని యాడ్ అవుతూ ఉంటాయి. వాటి తర్వాత అడ్వాన్స్ సబ్జెక్ట్స్ లైక్ పవర్ ఎలక్ట్రానిక్స్ అని. ఓకే, అండ్ ఈ విధంగా టోటల్ మీదైతే కోర్ ఉందో ఆ కోర్ రిలేటెడ్, నేను ట్రిపుల్ ఈ చెప్పాను, అలా విధంగా ఏసీ కూడా అలానే వస్తాయి. ఓకే, అన్లాగ్ ఎలక్ట్రికల్ అని, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అని. ఓకే, సో ఈ విధంగా మీకు కూడా సబ్జెక్ట్స్ అనేది యాడ్ అవుతూ ఉంటాయి అన్నట్టు. మెయిన్ కోర్ బ్రాంచ్ సబ్జెక్ట్ అనేది యాడ్ అవుతాయి. ఈ సబ్జెక్ట్స్ ఏదైతే చదువుతారో దాని రిలేటెడ్ ల్యాబ్స్ కూడా మీరు చేస్తారు. అంటే థియరేటికల్గా ఏదైతే సబ్జెక్ట్లో చదువుతారో అవన్నీ ప్రాక్టికల్గా మీరు ల్యాబ్లో వెరిఫై చేస్తారు. సో కాబట్టి థియరిటికల్ నాలెడ్జ్ అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ రెండు కూడా మీకు అక్కడ స్ట్రాంగ్ అవుతుంది. ఓకే, సో ఎందుకే డిప్లొమా స్టూడెంట్స్ ఎందుకు బాగా ప్రిపేర్ చేస్తారు, ఆల్ కంపెనీస్ అయినా కూడా, ఇండస్ట్రీస్ అయినా కూడా, ఎందుకంటే బికాస్ దే విల్ గెట్ ద మోర్ ప్రాక్టికల్ నాలెడ్జ్. ఓకే, ప్రాక్టికల్గా నాలెడ్జ్లో చాలా సౌండ్ ఉంటారు డిప్లొమా స్టూడెంట్, ఎందుకంటే చాలా ల్యాబులు చేస్తారు వాళ్ళు ఫస్ట్ ఇయర్ నుండి లాస్ట్ ఫిఫ్త్ సెమిస్టర్ వరకు. ఇదన్నీ కాకుండా ఈ థర్డ్ 3 సెమిస్టర్లో ఓన్లీ మీ కోర్ బ్రాంచెస్ సబ్జెక్ట్ చదువుకుంటారు. అండ్ లాస్ట్ సెమిస్టర్ యాక్చువల్లీ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉంటుంది మీకు. ఓకే, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అనేది మీకు ఏదైతే నచ్చిన ఇండస్ట్రీ ఉందో, గవర్నమెంటా, ప్రైవేటా, ఎనీవేర్. ఓకే, స్టైపెండ్ బేస్డా, నాట్ స్టైపెండ్ బేస్డా, మీకు నచ్చిన విధంగా ఎక్కడైనా కూడా మీరు ఇండస్ట్రీకి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకొని 6 మంత్స్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది లాస్ట్ 6 సెమిస్టర్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ సెమిస్టర్లో వచ్చేసి మినీ ప్రాజెక్ట్ కూడా ఒకటి అడిషనల్గా ఉంటుంది. ఓకే, సో ఇవ్వండి మీ కంప్లీట్ 3 ఇయర్స్ డిప్లొమా యొక్క సబ్జెక్ట్స్ అండ్ ఏమేమి ఉంటాయి అనేది. సో ఇక్కడ మెయిన్ అప్ టు ఫిఫ్త్ సెమ్ వరకు సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫిఫ్త్ సెమిస్టర్లో ఒక మినీ ప్రాజెక్ట్ యాడ్ అవుతుంది అండ్ లాస్ట్లో ఇండస్ట్రియల్ ట్రైనింగ్. అయితే ఇక్కడ ఏంటంటే డిపెండ్స్ అపాన్ ద కాలేజ్. సపోజ్ ఒక టూ బ్రాంచెస్ ఉన్నాయి అనుకోండి, ఒక బ్రాంచ్ని ఇండస్ట్రియల్ ట్రైనింగ్ పంపితే మిగతా వాళ్ళు ఇక్కడ మినీ ప్రాజెక్ట్ చేస్తారు. ఈ బ్యాచ్ నెక్స్ట్ సెమిస్టర్ అంటే కొంతమంది ఫిఫ్త్ సెమిస్టర్లో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ వెళ్తారు, కొంతమంది సిక్స్త్లో వెళ్తారు బ్రాంచ్ బట్టి. సపోజ్ ఫిఫ్త్ సెమిస్టర్లో ఈసీ వాళ్ళు వెళ్ళారనుకోండి, సిక్స్త్ సెమిస్టర్లో ట్రిపుల్ ఈ వాళ్ళు వెళ్తారు.
Okay, so this is complete video about diploma in any branch. Okay, so main basic subjects first year లో వస్తాయి, సెకండ్ ఇయర్ నుండి కోర్ సబ్జెక్ట్స్ వస్తాయి అప్ టు 5th సెమిస్టర్, అండ్ 5th సెమిస్టర్ లో మినీ ప్రాజెక్ట్ యాడ్ అవుతుంది, అండ్ ఫైనల్ 6th సెమిస్టర్ లో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అనేది యాడ్ అవుతుంది. ఓకే, సో దిస్ ఇస్ కంప్లీట్ వీడియో అబౌట్ దట్ డిప్లొమా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు ఇక్కడ. ఓకే, కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.